రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన ఎట్లున్నది తలుచుకుంటుంటేనే చాలా మందికి కోపాలు వస్తున్నాయి కదా. జనం రోడ్ల మీదకి వస్తారు. లీడర్లు ఏడ కనబడితే కాడ నిలదీస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ను గెలిపించి పెద్ద తప్పు పని చేసినామని నెత్తి నోరు కొట్టుకుంటారు. జనం సంగతి గట్లుంటే ఇక సర్కార్లో ఉండే షేయి పార్టీ లీడర్లే ఏమనుకుంటుర్రో మీకు తెలవాలి. అగో మన రేవంత్ సర్కార్ పాలనను జనాలు కాదు సొంత పార్టీ లీడర్లే షీ అంటురు కాదల్లా. గీదెక్కడి పాలన, గీదేం అన్యాయముల్లా, గింత అద్దుమానమా అని రేవంత్ సార్కే డైరెక్ట్ సురుకులు పెడుతుర్రు. అంతెందుకు, ఇగో ఈయన ప్రేమ్ సాగర్ రావు సారు మంచిర్యాల ఎమ్మెల్యే, షేయి పార్టీ సీనియర్ లీడరు. రేవంత్ సార్ పాలనలా షేయి పార్టీ పరిస్థితి ఎట్లున్నదో అందరు ముంగట చెప్పిండు. ఇనుర్రి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. అది మొన్నటి కనబడేది వాస్తవాలు. ఇవాళ వచ్చే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలక్షన్ ముందు వచ్చిన ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళ నుంచి వేదికల మీద కూర్చుంటే వీళ్ళ మీద పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతుకని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతోడో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలేదు. వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చారు, అధికారం ఉన్నది కాబట్టి వచ్చినట్లు. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? సరైన అవకాశాలు ఇవ్వండి. నామినేటెడ్ పదవుల్లో కానీ లేకపోతే పార్టీ పదవుల్లో కానీ అవకాశం ఇవ్వండి. ప్రేమ్ సాగర్ సారు గట్ల సురుకులు పెడితే ఇక నిన్నటికి నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ కూడా రేవంత్ సార్ పాలన ఎంత చక్కగా ఉన్నదో సారే చెప్పిండు. ఈ రోజు పైసా పే తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నానేది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఈయనరా ఇది ప్రజాపాలన. ఈయన ప్రతిపక్షం లీడర్ కాదు, ఊళ్ళుండే సాదా సీదే మనిషి కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అయినా గాని కాంగ్రెస్ పార్టీలా ఈ కమిషన్ల దందా ఎట్లా నడుతుందో చెప్పిండు. సారు ఎంత ఓపిక పట్టి బయటపడ్డాడో కదా. ఇక అంతకుముందు నిండా అసెంబ్లీలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అయితే కడిగి పాడేసిండు రేవంత్ సార్ను. అసలు ఇదేం పాలన చెప్పుకుంటుంటే మాకే ఇజ్జత్ పోతుంది. అసలు ఈ పాలనలా ఎమ్మెల్యేగా ఉండి కూడా వేస్ట్ అని రేవంత్ సార్ మీదనే కోపమైండు. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష? మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమన్నా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడని వ్యక్తిని, ప్రలోభాలకు లొంగని వ్యక్తిని మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడం కూడా ఉండడానికి అనర్హం అధ్యక్ష. ఇక జీవన్ రెడ్డి సార్ కూడా ఎప్పటి సందో రేవంత్ సార్ పాలన ఎట్లుంటుందో ఛాన్స్ దొరికినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు కదా. సార్ చేయబట్టే పార్టీ నాశనం అవుతుందని చెప్పి యాస్టకొచ్చి ఇక లాస్ట్కు ఆ షేయి పార్టీకో దండం పెట్టి రాజీనామా కూడా చేసిండు. సార్ మాటలు మళ్ళీ నుర్రి. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాడికి మార్పు చూడండి అంటారు మీరు. మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మనం ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజా ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అద్దం పడుతుందని చెప్పంటున్నాను. జనం తిట్లు, ప్రతిపక్షం లీడర్ల మాటలు దేవుడెరుగు. లాస్ట్ కు సొంత పార్టీ లీడర్లు కూడా రేవంత్ సార్ పాలనను మెచ్చుతలేరంటే ఇక సార్ వారి పనితనం చూడు ఎట్లున్నదో.